అందరూ నమస్కారం. టీబీ పేషెంట్స్ క్షయ అంటాం. మామూలు క్షయ ఉంటే పేషెంట్ని ఊరు చివర దూరంగా పెట్టేసి అన్నం కూడా దూరం నుంచి ఇలా కర్రతో తోసిన రోజులు చూశాను నేను. అంత అలా ట్రీట్ చేసేవారు పాపాలని, అంత దారుణంగా ఉండేది. అది అంటువ్యాధి అని. ఆయుర్వేదంలో దానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి. సో అది బాగా ప్రబల్ అయిన తర్వాత ఏంటంటే మోడర్న్ సైన్స్లో మంచి మందులు వచ్చాయి. ఒక కోర్సు లాగా 6 నెలలు వాడిస్తున్నారు. బాగా కంట్రోల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా టీబీ ఉన్న కామన్ అందరికీ ఏం పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు మనం ఆ టీబీ క్షయ ఏదైతే ఉందో, ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉందో, టెండెన్సీ ఏదైతే ఉందో అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మయూరశిఖ ఆకులు ఎండబెట్టి పొడి చేసుకుని ఒక 50 గ్రాములు మయూరశిఖ పొడి, ఆకుల పొడి, ఒక 10 గ్రాములు మిరియాల పొడి కలిపి ఉంచుకొని దాన్ని చిటికెడు రోజు పొద్దున్న సాయంత్రం ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు పొడి వేసుకుని పొద్దున్న సాయంత్రం తాగితే తొందరగా ఆ క్షయవ్యాధి నుంచి బయటపడతాం అనమాట. 2 ఆ టీబీ వచ్చాక సన్నగా అయిపోతాం, చిక్కిపోతాం అనమాట. ఇది వేయడం వల్ల క్షయ పోతుంది, మంచి ఆకలేసి విపరీతంగా ఆకలేసి జీర్ణశక్తి పెరుగుతుంది, తిన్నది వంట పడుతుంది, వెంటనే మళ్ళీ ఒళ్ళు వచ్చి బొద్దుగా తయారవుతాం. ఇంకా లైఫ్లో రాదు టీబీ అనేది, ఇంకా ఎప్పుడు రాదు అనమాట. అలా మయూరశిఖ ఆకుల పొడి 50 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు సీసాలో వేసుకుని, ఇది మాత్రం మోతాదు ఒక చిటికెడు పొడి అంటే పావు చెంచా, అరకప్పు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని పొద్దున్న సాయంత్రం. మీరు ఏ మందులు వాడుతున్నా, హోమియోపతియా, ఆయుర్వేదమా, ఇంగ్లీష్ మందులా, టీబీ కోర్సా, మీ ఇష్టం. ఏ మందులు వాడుతున్నా దానికి సపోర్టివ్గా వాడుకుంటే ఆ మందులు పాపం చేస్తాయి, ఇంకా తొందరగా కోలుకుంటారు అన్నమాట. నమస్కారం.